నమ్మకం ఉన్న చోట రాయి కూడా. ఇప్పుడు జ్యోతి అన్నారు కదా, దానికోసం చెప్పాను నేను. అవును అవును ఆడ జ్యోతి ఉంది అన్నారు, అంతే ఉంది అంతే. నమ్మిన వాడికి, నమ్మని వాడే దాన్ని గెలుగుతూ ఉంటాడు వెళ్ళి. అయితే ఇంకో జ్యోతి కథ నేను ఇంకోటి విన్నా ఏంటంటే, అయ్యప్ప స్వామిని ఎవరో అంటే ప్రేమిస్తారు. సో అప్పుడు వాళ్ళిద్దరు అంటే అయ్యప్ప స్వామి తనతో అంటాడు, అంటే నా 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 కుండకి ఎప్పుడైతే కన్యాస్వాములు రారో అప్పుడు మనం అది వేరే కదండి. మన స్వామివారి పక్కనే ఉంటుంది మాలికాపురత్తమ్మ అని. ఓకే, ఆ మాలికాపురత్తమ్మ మంజుమాత అంటారు. ఆమె ఎప్పుడంటే దత్తాత్రేయుడు లీలావతి అవతారంలో ఆవిడ మహిషిని చంపిన తర్వాత మణికంఠ లీలావతి ఈవిడిగా మంజుమాతగా మారింది ఆవిడ. అయ్యా నన్ను వివాహం చేసుకోమంది. నేను ఈ జన్మలో కలియుగంలో మణికంఠుడిగా శబరిమల మీద వెళ్ళబోతా ఉన్నాను. నా దీక్ష తీసుకుని నా దగ్గర భక్తులు వస్తారు. ఏ సంవత్సరం అయితే మొదటి సంవత్సరం మాల వేసుకున్న కన్యస్వామి రాడో ఆ సంవత్సరం నేను కళ్యాణం ఆడతానని మాట ఇచ్చాడు. అందుకనే మకర సంక్రాంతి జ్యోతి అయిపోగానే ఆయన్ని ముందు తీసుకెళ్తారు మాలికాపురత్తమ్మని శరంగుత్తి దాకా. మేళాలతో వెళ్ళేటప్పుడు చిందులు వేసుకుంటా బ్రహ్మాండంగా తీసుకెళ్తారు. అక్కడ ఎందుకు వెళ్తారు? కన్యస్వామి వస్తే బాణాలు గుచ్చాలి అక్కడ. ఆ బాణం లేకపోతే రానట్టు లెక్క. ఈడకొచ్చి చూపిస్తారు, బాణాలు గుచ్చుంటాయి. అరే రేపు అక్కడి నుంచి ఏడుపు మేళం పెట్టుకుని వెళ్తారు. ఈ సంవత్సరం కూడా నాకు కళ్యాణం లేదని. ఓకే, సో ఈ స్టోరీకి అక్కడ దాని సింక్ చేసిరు మరి మాకు చెప్పిన వాళ్ళు. అవునవును. ఓకే, నిజం చెప్పాలంటే అక్కడ బాణము చాలా మంది కూర్చోంటారు అసలు సంవత్సరానికి. శబరిపీఠంలో శరంగుత్తులు, బాణాలు, 2వ సంవత్సరం వెళ్ళిన వాళ్ళ కత్తులు ఇవన్నీ గుచ్చుతారండి. అదే రీసెంట్గా శబరిమల కూడా ఇదివరకు కాకుండా ఇప్పుడు కొంచెం మారుస్తున్నారు. అంతకుముందు పట్టించుకునే వాళ్ళు కాదు, కానీ ఈ సంవత్సరం డైరెక్ట్ దర్శనం పెట్టారు. మొన్నే మేము మాలలు వేసుకుని వెళ్ళొచ్చిన తర్వాత ఇటు తిరిగి రావాల్సి వచ్చేది. అట్లాంటిది మనం మెట్లు ఎక్కటం వెళ్ళిపోవటమే. ఓకే, అయితే చిన్న పాదం పెద్ద పాదం అంటారు కదా, రెండింటికి డిఫరెన్స్ ఏంది? చిన్న పాదం అంటే పంబ నుంచి వెళ్ళేదండి 7 కిలోమీటర్లు. ఓకే, పెద్ద పాదం